దర్శనం దర్శనంగా మిగిలిపోద్దా? నీ కళ కళగా మిగిలిపోద్దా? ప్రవచనం ప్రవచనంగా మిగిలిపోద్దా? నేను చాలాసార్లు చాలాసార్లు గుర్తు చేశాను. అనేకమైన క్రైస్తవులకి ప్రవచనాలు ఉన్నాయి. నీకు నాకు మాత్రం కాదు, అందరికీ ప్రవచనాలు ఉన్నాయి. నీకు నాకు మాత్రం కాదు, అందరికీ దర్శనాలు ఉన్నాయి. నీకు నాకు మాత్రం కాదు, అందరినీ దేవుడు పిలుచుకున్నాడు. కానీ కొందరు మాత్రమే ఆ దర్శనాలు యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు అనిపిస్తారు. మిగతా వాళ్ళు ఆ దర్శనాలు ప్రవచనాలతో పాటు 6 అడుగులు లోతులో వారిని పాతి పెట్టేస్తారు. మొక్క మూసేస్తారు, పెట్లు వేసేస్తారు, మట్టి జల్లేసి మట్టి మూసేస్తారు, మట్టితో కప్పేస్తారు. అన్నీ అక్కడ అయిపోతాయి. ప్రవచనాలు దర్శనం వాళ్ళ శరీరం అంతా ఒకసారి దహించిపోదు. నువ్వు ఆ లెక్కలో ఉంటావా? లేకపోతే నీకివ్వబడిన దర్శనము, నీకివ్వబడిన ప్రవచనము, నీకివ్వబడిన వాగ్దానం నువ్వు బతికున్న కాలంలో దాన్ని నీ జీవితంలో అనుభవిస్తావా? అనుభవించాలి అంటే నీ గోడ కట్టబడాలి. గోడ కట్టబడాలి అంటే నువ్వు ఈరోజు ప్రార్థించాలి.